డివైన్ యూనియన్, ప్రేమ, ఎనర్జీ ప్లస్ మనీ అట్రాక్షన్ అని పెట్టాను. ఎవరైనా అబ్జర్వ్ చేశారా? ఏంటి ఈ ప్రేమ ఏంటి, ఎనర్జీ ఏంటి, ఈ రెండింటి కలయికతో మనీని ఎలా అట్రాక్ట్ చేయొచ్చు? ఈ రోజు సబ్జెక్ట్ చాలా పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే ఇప్పటి వరకు చాలా మంది చాలా క్లాసెస్ అటెండ్ చేస్తుంటారు, కానీ ఎవరు ఇలాంటి విషయాలు చెప్పు ఉండరు. ఈ రోజు నేను చెప్పబోతున్న టాపిక్ కంప్లీట్ వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించిన టాపిక్. ఈ ఇద్దరు అంటే ఈ ఇద్దరు రిలేషన్షిప్తో అనుకున్న లక్ష్యాలను ఎలా సాధించవచ్చు, మనీని చాలా ఈజీగా ఎలా అట్రాక్ట్ చేయొచ్చో నేను ఈరోజు చెప్తాను. మరి మీరు రెడీయా? ఓకే. అసలు చాలా మందికి తెలియని విషయము, ఆ, నిజమైన ప్రేమ అంటే ఏంటి అసలు? కేవలం ఆకర్షణనా, అలవాటుగా మారిన బంధమా? అలవాటుగా మారిన బంధం అంటే నేను క్లియర్గా చెప్పగలను. మ్యారేజ్, భర్త తాళి కట్టాడు, ఖచ్చితంగా అది ఒక బంధం, ఆ బంధానికి నేను కనెక్ట్ అయి ఉండాలి. ఇది అలవాటుగా మారిన బంధం. నిజమైన ప్రేమకు, కేవలం ఆకర్షణకు, లేదా అలవాటుగా మారిన బంధానికి అటాచ్మెంట్ మధ్య చాలా సన్నని గీత ఒకటి ఉంటుంది. వీటి మధ్య తేడాలను గమనించకపోవడమే చాలా సంబంధాలు ఫెయిల్యూర్ అవుతున్నాయి. చాలా మంది మ్యారేజ్ అయింది, ఖచ్చితంగా నేను ఇక్కడ ఉండాలి, తినతో కలిసి ఉండాలి, పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసం నేను ఉండాలి, అంతే. అది మ్యారేజ్ అంటే చాలా మందికి తెలియని విషయం. పెళ్లి చేశారు పేరెంట్స్, నేను వీళ్ళతో ఖచ్చితంగా ఉండాలి, ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు. ఇది కాదు. ఓకేనా? నిజమైన ప్రేమకు, కేవలం ఆకర్షణకు మధ్యలో తేడా ఈరోజు మనం తెలుసుకోబోతాం. 1 minute. ఓకే. ప్రేమ వర్సెస్ అనుబంధం. చాలా మంది అటాచ్మెంట్‌నే ప్రేమ అని పొరపడుతుంటారు. అవునా కాదా? నిజమైన ప్రేమ అంటే ఏంటసలు? మామూలుగా ప్రేమ ఎలా ఉంటుందంటే నిస్వార్థంగా ఉంటుంది. నిస్వార్థంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తిలో సంతోషాన్ని మాత్రమే కోరుకుంటుంది. ఒకరి ఎదుగుదలకు మరొకరు తోడ్పడతారు. స్వేచ్ఛనిస్తుంది. అక్కడ అనుబంధం దగ్గర ఎలా ఉంటుంది? తను నా సొంతం. నా హస్బెండ్ నా సొంతం. ఆ వ్యక్తి నాకే కావాలి, నా కోసమే ఉండాలి. అభద్రతా భావం. సో, ఇలా ఏమవుతుందంటే నిజమైన ప్రేమకి, అనుబంధానికి మధ్యలో ఈ అటాచ్‌మెంట్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. మామూలుగా ఇది నాట్ ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్. అమ్మ, నాన్న దగ్గర నుంచి మనం ఈ ప్రేమను పొందుకుంటాం. అన్న తమ్ముళ్ళ నుంచి, అక్క చెల్లెళ్ళ నుంచి, పిల్లల నుంచి ఇలాంటి ప్రేమను మనం పొందుకుంటాం. ప్రేమను మాత్రమే మనం కోరుకుంటాం. దేవుడి దగ్గర నుంచి కూడా, దేవుడా నీ ప్రేమ నాకు కావాలి, నీ ఆశీస్సులు నాకు కావాలి. ఇలాంటి బ్లెస్సింగ్స్ మాత్రమే, ఇలాంటి పాజిటివిటీని మాత్రమే మనం కోరుకుంటాం. అవునా కదా? సో, అనుబంధానికి, ప్రేమకి చాలా తేడా ఉంది. ఇక్కడ మీరు కరెక్ట్‌గా అర్థం చేసుకుంటే అనుబంధం మధ్యలో స్వార్థం ఉంటుంది. చూడండి. ఒక వ్యక్తి హస్బెండ్, ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ గురించే మనం ఈరోజు టాపిక్ హస్బెండ్ అండ్ వైఫ్ గురించే మనం మాట్లాడుకుందాం. నాకు మాత్రమే సొంతం, నా కోసమే ఉండాలి. సో, ఇదొక అభద్రతా భావం. మీ హస్బెండ్ మీతోనే ఉంటారు, ఎక్కడికెళ్ళరు. కాకపోతే తనకు కొన్ని ప్రియారిటీస్ ఇవ్వాలి. ఎదుటి వ్యక్తి ఎదుగుదలను మనం కోరుకోవాలి. స్వేచ్ఛనివ్వాలి తనకి. తనకు ఒక మంచి గుడ్ థాట్ వచ్చిందనుకోండి, ఒకరి ఆలోచనలకి ఒకరు రెస్పెక్ట్ ఇవ్వాలి. అర్థమవుతుందా? ఒకరికొకరు రెస్పెక్ట్ ఇస్తూ, ఏదైతే మీ హస్బెండో ఆర్ మీ వైఫో ఏదన్నా ఒక ఆలోచన తనకొచ్చి నేను ఇది చెయ్యాలనుకుంటున్నా, చెయ్యనా అని మీ హస్బెండ్‌ని మీరు అడిగినప్పుడు, మీ హస్బెండ్ ఓకే చెప్పాడా? ఓకే. నువ్వు ముందుకెళ్ళు, నీ వెనకాల నేనుంటా అంటే సూపర్. నీవా? నీతో అవుతుందా? నీతో అవ్వదు, ఇది ఇది అసలు సక్సెస్ అయ్యే పని కాదు అని ఒకవేళ అన్నాడే అనుకోండి, ఇక్కడ మీరు వెంటనే గుర్తు రావాల్సింది ఏంటి? అనుబంధం. ఈ అనుబంధంలో నేనేం చెప్పాను? స్వార్థం. ఆహ్, ఈ పదాలు మీకు వెంటనే గుర్తు రావాలి. మీ హస్బెండ్‌తో మీరు మాట్లాడుతున్న టైంలో, లేదా మీ వైఫ్ మీతో మాట్లాడుతున్న టైంలో ఒకరి ఆలోచనలకి ఒకరు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడున్న ఈ 21st సెంచరీలో ఇద్దరు కలిసి వర్క్ చేస్తేనే మీ డ్రీమ్స్, మీ పిల్లల డ్రీమ్స్ నెరవేర్చుకోవడంతో పాటు మీరు సర్వైవ్ అవ్వడం కూడా ఈజీ అవుతుంది. ఒక్కరి మీద డిపెండ్ అయ్యి, అంటే ఒకరి ఇన్‌కమ్ మీద డిపెండ్ అయ్యి బ్రతికే రోజులు ఎప్పుడో వెళ్ళిపోయాయి.
ఈ 20స్‌లోకి వచ్చాకైతే కంప్లీట్‌గా ఇద్దరు వ్యక్తులు ఇన్‌కమ్ కరెక్ట్‌గా ప్రాపర్‌గా లాక్స్‌లలో వస్తేనే అనుకున్న లైఫ్‌ని లీడ్ చేయడం సాధ్యమవుతుంది. అయితే ఇక్కడ మీరు చూస్తే అసలు ఆకర్షణ అంటే ఏంటి ఫస్ట్? అట్రాక్షన్. ఇక్కడ మీరు చూడండి, ఒక వైఫ్ అండ్ ఒక హస్బెండ్ ఇది కేవలం బాహ్య రూపం, మాట తీరు లేదా ఒక్క క్షణంలో కలిగే ఉద్వేగం మీద ఆధారపడి ఉంటుంది. దీన్నే డోపమైన్ రష్ అని అంటారు. ఇది అంటే ఫర్దర్‌గా ఏమవుతుందంటే, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు డోపమైన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది కాలక్రమేణా తగ్గిపోవచ్చు. ఒకరి మీద ఒకరికి అట్రాక్షన్ తగ్గినప్పుడు, లేకపోతే మీలో వచ్చే మార్పులు, ఒకరి గురించి ఒకరికి కరెక్ట్ కనెక్షన్ లేకపోవడం ద్వారా ఈ డోపమైన్ హార్మోన్ అనేది ప్రాపర్‌గా చాలా మందిలో రిలీజ్ అవ్వదు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు భార్య, భర్త వాళ్ళ ఆలోచనలు ఒకటిగా ఉంటాయి. ఒకరికొకరు విలువనిచ్చుకుంటారు. ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు. ప్రతీది కూడా ఒక కాన్షియస్‌నెస్‌తో ఉంటుంది. ఒక అవగాహన ఉంటుంది. ఇద్దరు కలిసి వాళ్ళ యొక్క గోల్స్‌ని అచీవ్ చేస్తారు. ఇద్దరు వ్యక్తులు ఒక్కరి విలువలని, ఒకరి ఆలోచనలు మరొకరు ఖచ్చితంగా గౌరవించుకోవాలి. అవగాహన అనేది ఉండాలి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో. లక్ష్యాలు మరియు స్వభావాల కలయికం ఇక్కడ ఇంపార్టెంట్. మీరు ఏదైతే అనుకుంటున్నారో, అది మీ వైఫ్‌తోనో లేదా హస్బెండ్ మీరిద్దరు ఒకరికొకరు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే భార్య అండ్ భర్త వీళ్ళిద్దరినే ఎందుకు అన్ని రిలేషన్స్‌లో అన్ని రిలేషన్స్‌లో మనం చూసుకుంటే ఎక్కువ కాలం కలిసుండేదెవరండి? భార్యాభర్తలు. అంతేనా? 100 ఏండ్లు, 200 ఏండ్లు కలిసి బ్రతికేదెవరు? ఏ రిలేషన్ ఎక్కువ జర్నీ అవుతుంది మీరు చెప్పండి నాకు? కూతురు అంటే పిల్లలు తల్లిదండ్రులతో ఎక్కువ ఎక్కువ కాలం ఉండలేరు. అవునా కాదా? అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు ఎక్కువ కాలం కలిసి ఉండలేరు. కానీ వైఫ్ అండ్ హస్బెండ్ ఎందుకు ఎక్కువ సంవత్సరాలు కలిసి లీడ్ చేయగలుగుతున్నారు లైఫ్‌ని? ఆ రిలేషన్ చాలా పవర్‌ఫుల్. అందుకే బైబిల్‌లో ఒక మాట ఉంటది. భార్యాభర్తలు ఇద్దరు తమ తల్లిదండ్రులను, తన సంబంధాలన్నింటిని వదిలిపెట్టి భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే కలిసి ఉంటారు అని. ఉండాలి అని. ఎందుకు? ఆ రిలేషన్‌కి అంత పవరుంది. అందుకే దేవుడు ఈ భార్యాభర్తల పెళ్లి అనే కలయికతో వీళ్ళను కలిపి, ఈ యొక్క బంధాన్ని ఎక్కువ కాలం పొడిగించడానికి రీజన్ దీనికంత పవరుంది కాబట్టి. మ్యారేజ్ అనే బంధానికి చాలా పవరుంది. భార్య, భర్త. ఇవి ఈ ఈ రిలేషన్ చాలా 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 పవర్‌ఫుల్. అందుకే మనము యాస్ ఎ వుమెన్ ఒక కూతురుగా అమ్మా, నాన్నని వదిలేసి దాదాపు నా మ్యారేజే 12 ఇయర్స్ అవుతుంది. మ్యారేజ్ అయిన తర్వాత అమ్మను, నాన్నని అప్పటి వరకు వాళ్ళతోనే కలిసుంటాం. అక్క చెల్లెళ్ళతోనే ఉంటాం. వాళ్ళను ఒకరోజు చూడకపోయినా మనం ఉండలేం. అలాంటిది ఇన్ని ఇయర్స్ నుంచి ఎప్పుడో పండగలకి కాకుండా అసలు ఎక్కువ శాతం ఇక్కడే ఉండగలుగుతున్నాం హస్బెండ్‌తో. ఎలా? ఎలా ఉండగలుగుతున్నాం? ఎందుకంత ధైర్యం మనకి? అమ్మా, నాన్న లేకుండా అసలు మనం ఉండలేము. అవునా కదా? డే స్టార్ట్ అయిన దగ్గర నుంచి పడుకునేంత వరకి మనం మన పేరెంట్స్‌తోనే ఎక్కువగా ఉండేవాళ్ళం. అవునా కదా? అలాంటిది ఒక వుమెన్ అమ్మా, నాన్నని కంప్లీట్‌గా మర్చిపోతున్నామంటే, ఆ రిలేషన్‌లో ఆ హస్బెండ్ పాత్ర ఎంత గొప్పది. అవునా కదా? అక్కడ మన అమ్మని, మన నాన్నని, మన తోబుట్టువులని తనలో చూసుకుంటాం కాబట్టి అంత ధైర్యంగా హస్బెండ్‌తో ఉండగలుగుతాం. ఆ సెక్యూరిటీ ఫీల్ అవుతాం మనం. నా హస్బెండ్ నన్ను భద్రంగా చూసుకుంటాడు అనే సెక్యూరిటీ మనం ఫీల్ అవుతాం కాబట్టి హ్యాపీగా, ధైర్యంగా ఉంటాం. యెస్ ఆర్ నో? మనకంటూ ఒక కుటుంబం స్టార్ట్ అవుతుంది. మనకంటూ పిల్లలు, మనకంటూ ఒక ఫ్యామిలీ. ఎంత పెద్ద వ్యవస్థ క్రియేట్ చేశాడు గదా దేవుడు. ఒక చిన్న ఆలోచన. ఒక 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 మంచి ఆలోచన దేవుడిది. భార్యాభర్తలైతే వీళ్ళొక ప్రపంచాన్నే క్రియేట్ చేయగలరు. అవునా కదా? తరతరాలు స్టార్ట్ అవుతుంది. ఒక ఒక జనరేషన్‌ని క్రియేట్ చేసే ఒక వ్యవస్థ అన్నమాట. మ్యారేజ్ వ్యవస్థ ఏం చిన్న విషయం కాదు మనకు. సో, ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ మీరిద్దరు కలిసి ఉన్నప్పుడు, మీరు ఏదైతే ఫీల్ అవుతారో దాన్నే అట్రాక్ట్ చేస్తారు. మీ ఇద్దరి ఎనర్జీ ఒకే ఫ్రీక్వెన్సీలో ఉంటే, మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది. ఇది నిజం. ఒకవేళ మీ ఫ్రీక్వెన్సీ కనుక కరెక్ట్‌గా లేకపోతే, మీరు ఏదైతే అనుకుంటారో అది జరగదు. ఇదేంటి మేడం మేమిన్ని చేస్తున్నాము, మేమనుకుంటే జరగాలి గదా!
జరుగుతుంది. పెళ్ళైన తర్వాత మనకంటూ ఇందాక చెప్పాను గదా! ఒక అటాచ్‌మెంట్ మధ్యలో సన్నని తీగ అనేది ఒకటుంటుంది. ఆ సన్నటి తీగతో ముడిపడి ఉంటుంది. ఇప్పుడు మనం కోరుకున్న కోరికలు నెరవేరడానికి. సో, ఇక్కడ సాక్రెడ్ సెక్సువల్ ఎనర్జీ చాలామంది ఈ పదాన్ని ఒక బూతు పదంగా చూస్తున్నారు. బట్ అస్సలలా చూడకూడదు. ఎందుకంటే, ఈ ఎనర్జీ అనేది క్రియేటివ్ ఎనర్జీ. ఈ ఎనర్జీని కనుక మీరు ప్రాపర్‌గా యూజ్ చేసుకుంటే, ప్రాపర్‌గా చూస్తే మాత్రం మనీని అట్రాక్ట్ చేస్తారు. హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకుంటారు. రిలేషన్‌షిప్‌ని డీపెన్ చేసుకుంటారు. బై మిస్టేక్ మిస్‌యూజ్ చేస్తే మాత్రం అడిక్షన్ స్టార్ట్ అవుతుంది. దురలవాట్లు స్టార్ట్ అవుతాయి. ఎమోషనల్‌గా డ్రైన్ అయిపోతారు మీరు. సో, మరి ఆ మేనిఫెస్టేషన్ పవర్ పెరగాలంటే ఏం చేయాలి? హస్బెండ్ అండ్ వైఫ్ ఏదైతే కలయిక ఉంటుందో, ఈ కలయిక వెరీ, వెరీ పవర్‌ఫుల్. అసలు ఏంటి దానికున్న అంత మహత్తరమైన విషయం ఏంటి? చాలా మందికి ఎక్కడో బుక్స్‌లో చదివిందో, లేకపోతే ఏవో వీడియోస్ చూసిందో, లేదా పేరెంట్స్ చెప్పిందో ఇంతవరకే ఇన్ఫర్మేషన్ తెలుసు. ఇక్కడేంటి అంటే క్రియేటివ్ ఎనర్జీని మీరు ఒక జీవినే సృష్టిస్తారు. ఇక్కడ ఒక ఒక మనిషికి ప్రాణం పోయగలిగినప్పుడు మనీని సంపాదించడం ఈజీయా కాదా? వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి మనీ క్రియేట్ చేయలేరా? వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఆహ్, అనుకున్న గోల్స్ అచీవ్ చేయలేరా? ఒక్కసారి చూడండి. మీరు మీరు కనుక కాన్షియస్‌నెస్‌తో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కాన్షియస్‌నెస్‌తో ఉన్నప్పుడు మీరు మనీని అట్రాక్ట్ చేస్తారు. మీ యొక్క హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. మీ యొక్క ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. మీరు చాలా వెల్ బీయింగ్‌గా ఉండడానికి సపోర్ట్ అవుతుంది. మీ రిలేషన్‌షిప్ ఇంకా, ఇంకా, ఇంకా డీపెన్ అవుతుంది. కుండలిని యాక్టివేట్ అవుతుంది. ఒకసారి ఇక్కడ ఈ ఈ ఇమేజ్‌ని చూడండి. 7 చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. ఊరికే ఏదో జస్ట్ ఫిజికల్ రిలేషన్‌షిప్ అని లైట్‌గా తీసి పడేయడానికి లేదిక్కడ. అసలు చాలా పవిత్రమైన బంధం. దీనికొక దేవుడు ఇంత మంచి పేరు ఎందుకు పెట్టిండు? అసలు నేను చాలా డేస్ దీని గురించి రీసెర్చ్ చేశాను. దీని గురించి చాలా పెద్ద సబ్జెక్ట్ ఉందండి. వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు కొన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలేంటంటే, ఒక 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 గోల్‌ని మీరు ఫిక్స్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. సమ్ అమౌంట్ మీకు అవసరం ఉంది. దాంతో పనుంది. ఒక బిగ్ అమౌంట్ మీకు కావాలి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూర్చొని చాలా డిస్కషన్ చేస్తున్నారు. ఎవరిని అడుగుదాం? ఎక్కడ తీసుకొద్దాం? ఎంత వడ్డీకి తీసుకొద్దాం? నో. ఇది కాదు మీరు చేయాల్సింది. ఇద్దరు ఫస్ట్ ఒక 5 బ్రీత్స్ మీ యొక్క బ్రీత్‌ని అబ్జర్వ్ చేయండి. ప్రశాంతంగా కూర్చోండి. మాట్లాడండి. ఈ టెన్షన్స్, ఈ మనీ టెన్షన్స్ ఏ ప్రాబ్లమ్ ఉన్నా పక్కకు పెట్టేయండి. ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ ప్రశాంతంగా కూర్చోండి. ఒకరి కళ్ళలోకి ఒకరు చూడండి. మీరిద్దరూ క్రియేట్ చేసేంత ఇంకెవ్వరు ఎక్కడ మీకు క్రియేట్ అవ్వదు. మీరిద్దరు కలిస్తే క్రియేట్ అయ్యే మనీ ఉంటుందండి. మామూలుగా ఉండదు. ఇక్కడ మీరు చూడండి. మీ ఎనర్జీని అసలు మిస్‌యూజ్ చేయకండి. చాలామంది నేను స్ట్రెస్‌లో ఉన్నా, నాకు మనీ స్ట్రెస్ ఉంది. నువ్వు దగ్గరకు, నువ్వు మాట్లాడకు. ఇలా చాలామంది హస్బెండ్స్ అంటూ ఉంటారు. నేను ఎక్కువగా వింటున్నాయి. చాలామంది నాకు కాల్స్ చేస్తున్నాయి. మా హస్బెండ్‌కి నాకు మధ్యలో కరెక్ట్ కమ్యూనికేషన్ లేదండి. మా హస్బెండ్ నాతో మాట్లాడాలంటేనే చిరాకు పడతాడు. సో, ఇలాంటివన్నీ పక్కకు పెట్టేయండి. ఒకవేళ తను స్ట్రెస్‌లో ఉన్నప్పుడు మీరు ప్రశాంతంగా కూర్చోండి, మాట్లాడండి. అట్లా మాట్లాడడం ద్వారా తనలో స్ట్రెస్ తగ్గి కొంచెం మీ రిలేషన్ స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు, మీ వైఫ్ అండ్ మీ హస్బెండ్ ఇద్దరు కలిసి ఇలా కూర్చొని ప్రతిరోజు ఈ 3 ప్రాక్టీస్ చేయండి. ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ మెడిటేషన్ చేయండి. కళ్ళు మూసుకొని కాదు ఇక్కడ. కళ్ళు తెరిసి ఒకరి కళ్ళను ఒకరు చూస్తూ మెడిటేషన్ చేయాలి. ఇద్దరు ఒకేలాగా మీ బ్రీత్ అనేది తీసుకోవాలి. వదలడం, తీసుకోవడం. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. మీరు ఒకే రిథమ్‌లో శ్వాస తీసుకోవడం చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే మీ యొక్క ఇంటెన్షన్‌ని సెట్ చేసుకోవాలి. మన ఇద్దరం కలిసి ఏది క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఒకసారి ఇమేజ్ చూస్తే అందరికి ఒక ధైర్యం అనిపిస్తది. భర్తకి టెన్షన్‌లో ఉన్నప్పుడు నా భార్య ఉంది అనే ధైర్యం. భార్యకి ఏదన్నున్నా నా హస్బెండ్ చూసుకుంటాడు అనే ధైర్యం. సో, మరి వీళ్ళిద్దరూ కలిసినప్పుడు ఆ ప్రాబ్లము చాలా చిన్నది. చిన్నదిగా అనిపిస్తది. మనిద్దరం కలిస్తే ఏదైనా చేయగలము అనే ధైర్యం ఒకరికొకరు ఇచ్చుకుంటారు. సో, మీతో మీరు టైమ్ స్పెండ్ చేయడం ద్వారా, అసలు మీ పర్పస్ ఏంటి అని మీ సబ్‌కాన్షియస్ మైండ్‌ని మీరు అడిగినప్పుడు,
మీ సబ్‌కాన్షియస్ మైండ్ మీకు చెప్తుంది. ఈ బ్రీత్‌ని ఎవరైతే అబ్జర్వ్ చేస్తారో, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ లైఫ్‌లో వాళ్ళనుకున్న గోల్స్‌ని చాలా స్పీడ్‌గా అచీవ్ చేస్తారు. సో, ఇక్కడ మీరు చూస్తే హీలింగ్ త్రూ రిలేషన్‌షిప్. మీ పార్ట్నర్‌ని మీరెలా చూడాలి అంటే, ఒక మిర్రర్ లాగా చూడండి. హస్బెండ్‌కి వైఫ్ ఒక మిర్రరు. వైఫ్‌కి హస్బెండ్ ఒక మిర్రర్. మీరు ఎలా ఉంటారో అలాగే అద్దంలో కనిపిస్తారు. సో, అదే విధంగా ఇక్కడ సేమ్ మీ హస్బెండ్ మీకొక మిర్రర్. అలాగే మీరు చూడాలి. ఇప్పటి వరకు ఎలాగైనా ఉండనివ్వండి. రిలేషన్స్ అన్నీ ఇప్పటి వరకు ఎట్లైనా ఉండనివ్వండి. మీ మనీకి సంబంధించిన ప్యాటర్న్స్ ఎలాగైనా ఉండనివ్వండి. ఈ రోజుతో స్టార్ట్ చేయండి. ఈ రోజుతోనే ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ గుర్తుపెట్టుకొని స్టార్ట్ చేయండి. అప్పుడు హీలింగ్ ఆపర్చునిటీస్ మీకు స్టార్ట్ అవుతాయి. మీరు కనుక మీ హస్బెండ్ అండ్ వైఫ్‌తో ఈ రిలేషన్‌షిప్‌ని ప్రాపర్‌గా మిస్‌యూజ్ అవ్వకుండా చూసుకోగలిగితే, మీ లైఫ్ చాలా బావుంటుంది. అద్భుతంగా ఉంటుంది. రిలేషన్‌షిప్ అంటే చాలామంది కేవలం లవ్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది ఒక ఎనర్జీ సిస్టమ్. ఏమంటున్నా? ఎనర్జీ సిస్టమ్. పదాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరిద్దరు కలిసినప్పుడు మీ ఎనర్జీ మల్టిప్లై అవుతుంది. ఈ ఎనర్జీ మీతో మీరు హీలింగ్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. హ్యాపీనెస్‌ని క్రియేట్ చేయొచ్చు. ఇంకా మనీని కూడా అట్రాక్ట్ చేయొచ్చు. ఈ మూడే కదా మనకు మెయిన్. ఏంటి? హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌తో ఉండాలి. ఏం చేసినా, ఎన్ని చేసినా డబ్బే మనల్ని ముఖ్యంగా మనకు కావాల్సింది డబ్బండి. ఆ డబ్బు రావాలి అంటే ఫస్ట్ పైన ఏమేమున్నాయి? ఫస్ట్ హీలింగ్ క్రియేట్ జేసుకోవాలి. హ్యాపీనెస్‌ని క్రియేట్ జేసుకోవాలి. లాస్ట్ ఏముంది? మనీని అట్రాక్ట్ చేయడం ఉంది. సో, వీటన్నింటికంటే పైన ఏముంది? వైఫ్ అండ్ హస్బెండ్ ఎనర్జీ సిస్టమ్ ఉంది. చాలా పవర్‌ఫుల్. ఏదో టైమ్ పాస్ ముచ్చట్లు కాదివి. వెరీ పవర్‌ఫుల్. చాలా డీప్ సబ్జెక్ట్ ఇది. ఇప్పుడు చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్‌లో హస్బెండ్ ఏమో మనీ గురించి టెన్షన్‌లో ఉంటాడు. వైఫ్ ఎలా ఉంటది? పాజిటివ్‌గా ఉంటది. వీరిద్దరికి వైబ్రేషన్ అప్పుడు ఏమవుతుంది? క్లాష్ అవుతుంది. మనీ కూడా స్టేబుల్‌గా రాదు. వైఫు హ్యాపీగా ప్రశాంతంగా ఆమె వర్క్ ఏదో ఆమె జేసుకుంటుంది. కానీ హస్బెండ్ టెన్షన్. వీళ్ళిద్దరి ఎనర్జీ అప్పుడు యాక్టివేట్ అవుతుందా? కుండలిని యాక్టివేట్ అవుతుందా? 7 చక్రాస్ మ్యాచ్ అవుతాయా? అవ్వవు కదా! సో, ఇక్కడ ఇంకొక రకం. ఇక్కడ హస్బెండ్ పాజిటివ్‌గా ఉంటే వైఫ్ టెన్షన్‌గా ఉంటది. అవునా కాదా? ఏది ఏమైనా సరే ధైర్యే సాహసే లక్ష్మి. ఫస్ట్ మీరు ధైర్యంగా ఉండండి. రిలేషన్‌షిప్ క్వాలిటీ ఈక్వల్స్ టు ఎనర్జీ అలైన్‌మెంట్. ఇది సెక్స్ అంటే కేవలం ఫిజికల్ రిలేషన్‌షిప్ కాదు. ఇది క్రియేటివ్ లైఫ్ ఫోర్స్ ఎనర్జీ. అదే ఎనర్జీతో ఒక కొత్త జీవితం వస్తుంది. సో, ఇది మీ రియాలిటీని కూడా క్రియేట్ చేయొచ్చు కదా! ఒక మంచి ఇల్లు కావాలి, ఒక మంచి కారు కావాలి, నా పిల్లలు మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్‌లో చదవాలి, మంచి ఆహ్, జాబ్స్ రావాలి, లేదా మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలి నా పిల్లలు. నా తరతరాలు ప్రశాంతంగా ఉండాలి, రిచ్‌గా బ్రతకాలి. ఇలాంటి కోరికలు అందరికీ ఉంటాయి. నిన్నటి క్లాస్‌లో సార్ మీతో డ్రీమ్స్ లిస్ట్ రాపిచ్చారు. సో, అన్ని డ్రీమ్స్‌ని మీరు ఫుల్‌ఫిల్ చెయ్యాలి అంటే ఫస్ట్ ఎక్కడుంది? మూలం ఎక్కడుంది? మీరే ఆలోచించండి. మూలం ఎక్కడుందంటే ఇక్కడుంది మూలం. మీరు కనుక కొంచెం అవగాహనతో ఇప్పుడు నేను చెప్తున్న ఈ సబ్జెక్ట్‌ని ఆఫ్టర్ దట్ ఈ క్లాస్ అయిపోయాక మళ్ళీ మళ్ళీ వినండి. నేను రికార్డింగ్ గ్రూప్‌లో పోస్ట్ చేపిస్తాను. ఒకసారి వినండి. నిజం చెప్తున్నా అండి. మీరు కనుక ప్రశాంతంగా కూర్చొని మీలో ఉన్న మీ బ్రీత్‌ని అబ్జర్వ్ చేస్తూ మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేయగలిగితే మిగతావన్నీ నథింగ్ అండి. ఏ ప్రాబ్లమ్ ఉన్నా నథింగ్. ఇప్పుడు ఐన్‌స్టీన్ ఒక్కడే అంత గొప్పోడు ఎందుకయిండు? ఆయనకేమన్నా 4 కాళ్ళు, 10 తలలున్నాయా? లేవు కదా! మనలాగే ఉన్నాడు. ఆయనకవే 24 అవర్స్, మనకవే 24 అవర్స్. ఇంక తనకేమన్నా సమయం ఒక డేని 48 అవర్స్‌కి మార్చారా? దేవుడు మార్చలే గదా! సో, ఉన్న టైంలోనే వాళ్ళెందుకంత గొప్పవాళ్ళుగా ఉంటున్నారు? చాలామంది చాంపియన్స్ గొప్ప గొప్ప వాళ్ళు ఎందుకలా తయారయ్యారు? టైమ్‌ని, వాళ్ళ యొక్క రిలేషన్‌షిప్స్‌ని కరెక్ట్‌గా యూజ్ చేసుకున్నారు వాళ్ళు. మీ ఇద్దరి ఎమోషనల్‌గా మీరు గనక కనెక్ట్ అయితే, క్లియర్ ఇంటెన్షన్ అంతే ఇంకేం లేదు. ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వాలి. ఎమోషనల్‌గా కనెక్ట్ అయినప్పుడు నాట్ ఓన్లీ బర్త్.
ఓన్లీ భర్త గురించే కాదు కదా! సో, ఇక్కడ మీ యొక్క లైఫ్‌ని మీరు క్రియేట్ చేసుకోవడానికి ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. మీ ఎనర్జీ అనేది అసలు బయటికెళ్ళిపోదు. అది యాంప్లిఫై అవుతుంది. మీ మేనిఫెస్టేషన్ జరిగి తీరుతుంది. అదే ఇంటెన్షన్‌తో మీరు మీ రిలేషన్‌ని కంటిన్యూ చేయండి. మనీ కనెక్షన్, సెక్సువల్ ఎనర్జీ ప్లస్ ఎమోషన్ ప్లస్ ఇంటెన్షన్. ఈ 3 కలిస్తే ఏమవుతుంది? క్రియేషన్ పవర్ పెరుగుతుంది. మీరు మనీ గురించి ఒక టెన్షన్, మనీ టెన్షన్‌తో కనుక మీరు అలసినప్పుడు, అప్పుడు మీరేం అట్రాక్ట్ చేస్తారు? ఫియర్‌ని, స్ట్రెస్‌ని, అదే ల్యాక్‌ని, అదే కొరతని మీరు అట్రాక్ట్ చేస్తారు. అదే మీరు కనుక అబండెన్స్ మీద ట్రస్ట్‌తో ఉంటే, మనీ ఫ్లో న్యాచురల్‌గా వస్తది. మీరు కనుక అబండెన్స్, నాకు డబ్బు వస్తది, నేను అనుకున్న సమ్ అమౌంట్, మీరు ఎవ్రీ మంతు, నా ఇంటెన్షన్ ఎవ్రీ మంత్ నేను 40,00,000 సంపాదించాలి. నేను కూర్చున్న చోటు నుండే. మళ్ళీ నేను ఎక్కడికో ఎళ్లి ఏదో చేసి నో. ఎందుకంటే నేను చెప్తున్న సబ్జెక్టు, నేను నేను రాస్తున్న మేనిఫెస్టేషను, నేను ఏదైతే ఇంటెన్షన్‌తో ఉంటున్నానో అది కంప్లీట్, నేనేదైతే అనుకుంటున్నానో అవన్నీ. నేను టెన్షన్‌తో, వర్రీతో చెయ్యను. అబండెన్స్ ఫ్రీక్వెన్సీతో నేను చేస్తాను. నా మీద నాకు నమ్మకం చాలా ఉంటది. నేను ఏదైనా క్రియేట్ చేయగలను, చేస్తాను. ఇప్పటివరకి చాలా చేశాను. ఇదే ఫ్రీక్వెన్సీతో, అబండెన్స్ ఫ్రీక్వెన్సీతో, హ్యాపీ ఫ్రీక్వెన్సీతో నేను చేశాను. మనీ ఫ్లో అనేది న్యాచురల్‌గానే వస్తుంది. నోట్ చేసుకోండండి. సేమ్ ఈ ఇమేజ్‌లో ఉన్నట్టు వైఫ్ అండ్ హస్బెండ్ మీరు నిద్రపోవడానికి ముందు, పిల్లలు పడుకుంటారు, మీరు నిద్రపోవడానికి ముందు ఇద్దరు ఇలాగే కూర్చోవాలి. ఈ ఫోటోని స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఇక్కడ చాలామంది వైఫ్ క్లాస్‌కొస్తే హస్బెండ్ రారు, హస్బెండ్ క్లాస్‌కొస్తే వైఫు రాదు. అలాంటప్పుడు మీరు ఈ విషయాలన్నీ వాళ్ళకి నేను చెప్పినంత ఈజీగా మీరు కన్వే చేయలేకపోవచ్చు. ఈ ఇమేజ్‌ని మీరు స్క్రీన్‌షాట్ తీసుకోండి. తీసుకొని ఎవరైతే క్లాస్‌కి రాలేదో, అంటే మీ మీ ఫ్యామిలీలో, అంటే మీ హస్బెండా? వైఫా? వాళ్ళకి చూపించండి. చూపిస్తూ ఈ అఫర్మేషన్స్ డైలీ మీరు ప్రాక్టీస్ చేయండి. మన జీవితంలో అబండెన్స్ ఫ్లో అవుతుంది. మనీ మన దగ్గరకు సులభంగా వస్తుంది. మన ఇద్దరం కలిసి వెల్త్ క్రియేట్ చేస్తున్నాం. మనం ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నాం. మన ప్రేమ ఒక శక్తి. మన శక్తి మన జీవితాన్ని సృష్టిస్తోంది. మనీ, లవ్, పీస్ మన దగ్గరికి వస్తున్నాయి. ఈ అఫర్మేషన్స్ కనుక మీరు ప్రతిరోజు నిద్రపోయే ముందు గుర్తుపెట్టుకోనండి. ప్రతిరోజు నిద్రపోయే ముందు ఒకరినొకరిని వదిలేసి తొందరగా నిద్రపోకండి. నిద్రపోయినా లేపి కూర్చోబెట్టి ఇవి చదివించండి. మీ వైఫ్ పడుకుంటే లేపి కూర్చోబెట్టండి. హస్బెండ్ పడుకుంటే లేపి కూర్చోబెట్టి ఇవి ఖచ్చితంగా ఆ ఇమేజ్‌లో ఉన్నట్టుగా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని, ఒకరి తలకి ఒకరి తల ఆనించి ఇవి చదవాల్సిందే. మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ సరైన అవగాహనతో కనుక మీరు ఉపయోగిస్తే, అది కేవలం రిలేషన్‌షిప్ కాదు, అది క్రియేషన్ పవర్. ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోండి. క్రియేషన్ పవర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది డెబ్ట్స్ ఉన్నాయి. అవి క్లియర్ అవ్వాలి. ఓకే. క్లియర్ చేసేద్దాం. దాందేముంది? అదే ఇంటెన్షన్‌తో ఉండండి. ఈజీగా డబ్బు మనకు సులభంగా వస్తుంది. ఒక 21 డేస్ మీ బ్రెయిన్‌కి రీప్రోగ్రామ్ అవుతుంది. చెప్పండి, చెప్పండి, చెప్పండి. కంటిన్యూయస్‌గా చెప్పండి. అలా చెప్పినప్పుడు అది జరిగి తీరుతుంది. మనం దేని మీద అయితే ఫోకస్ పెడతామో అక్కడ సృష్టి క్రియేట్ అయిద్దండి. ఇది నిజం. ఇది రియాలిటీ. 555 రూపీస్‌తో ఒక 5 డేస్ క్లాస్ ఒకటి నేను పెట్టబోతున్నాను. ఇక్కడ మీకు ట్రైలరే చూపిస్తున్నాం. క్లాసెస్‌లో అద్భుతమైన ఇన్ఫర్మేషన్ నేనిస్తాను. క్రియేషన్ పవర్. ఏంటి? మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమను కరెక్ట్‌గా గనక మీరు ఒక కాన్షియస్‌నెస్‌తో కనుక యూజ్ చేస్తే, కేవలం రిలేషన్‌షిప్ అని మాత్రము దాన్ని అనుకోకండి. ఒక క్రియేషన్ పవర్‌గా మీరు ఫీల్ అవ్వండి. దేవుడు అందుకే ఆ పవర్ కోసమే వైఫ్ అండ్ హస్బెండ్ అనే ఒక రిలేషన్ పెట్టాడు. పర్పస్ లేకుండా దేవుడు ఏది చేయడు గదా! సో, ఈ క్రియేషన్ పవర్ మీలోనే ఉంది. దీన్ని మీరు అబ్జర్వ్ చేయండి. మనీ గురించి ఎప్పుడైనా సరే ఓపెన్‌గా డిస్కషన్ చేయండి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూర్చొని డబ్బు గురించి ఏ దాపరికాలు ఉంచుకోకండి మీ ఇద్దరి మధ్యలో. ఖచ్చితంగా ప్రతి రూపాయి ఇద్దరికి తెలిసే వాడాలి. ఇద్దరికి తెలిసే ఇంట్లోకి రావడమా, బయటికి వెళ్ళడమా, మనీకి సంబంధించిన విషయాలు జరగాలి.
ఓకేనా? వారానికి ఒక రోజుని మీరు సెట్ చేసుకోండి. ఒకరి పనుల్లో ఒకరు హెల్ప్ చేయండి. వంట పనంటే మొత్తం ఇంకా మా వైఫే చేయాలి. నేనసలు కిచెన్‌లోకి అడుగు పెట్టను. నేను డైనింగ్ టేబుల్ మీద ఉంటే ఫుడ్ తీసుకొచ్చి పెడుతుంది. నో. మీరు ఒకరోజు కిచెన్‌లోకి వెళ్ళండి. హెల్ప్ చేయండి. కూరగాయలు అట్‌లీస్ట్ వెజిటబుల్స్ కట్ చేసి ఇవ్వండి. ఒక కప్పు కాఫీ కలిపివ్వండి. చాలు అంతకు మించి ఇంకేం అడగరు మీ వైఫ్‌లు. నేను నేను చెప్తున్నా గదా! ఇంకేం అడగరు. జస్ట్ తిన్నావా అని అంటే చాలు. అసలు ఆమె వంటకు ఒక 3, 4 గంటలు కష్టపడి వంట చేస్తది. నువ్వు తిన్నావా? కలిసి తిందాం రా అంటే చాలు అన్నీ మర్చిపోతది. ఆ శ్రమంతా మర్చిపోతది. హమ్మయ్య! అనుకుంటది. నిజం. ఇది నిజం. మీరొకసారి అడిగి చూడండి. కమ్యూనికేషన్‌ని ప్రాపర్‌గా వాడుకోండి. సానుకూల కమ్యూనికేషను మీ రిలేషన్‌ని ఇంకా స్ట్రాంగ్ చేస్తది. సో, ఇది టుడే క్లాస్. నెక్స్ట్ మీకు మే 15 తారీఖు నుంచి 20 తారీఖు వరకి 'మనీ మంత్ర' సీజన్ 1 ఇందాక మీకు చెప్పాను గదా! క్విక్ మనీ. చాలా నీడ్స్ ఉన్నాయి మేడం. తొందరగా మా పనులయిపోవాలి. వెంటనే డబ్బు రావాలి. టక టక మా పనులు జరగాలి అనుకునే వాళ్ళు ఈ క్లాస్‌కి అటెండ్ అవ్వండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి, నాకు వెంటనే మనీ కావాలి అనుకునే వాళ్ళు 'మనీ మంత్ర' వెరీ పవర్‌ఫుల్ క్లాస్. చాలా అద్భుతంగా ఉంటది. చాలా డిఫరెంట్ సబ్జెక్ట్‌తో వస్తున్నాను. నా క్లాసెసే ఉంటాయి 5 డేస్. వెరీ పవర్‌ఫుల్ క్లాసెస్ ఉంటాయి.